కొంచెం ఉప్పు తక్కువైంది కానీ కూర మాత్రం మంచిగా కుదిరింది. మా మరదండకి ఇష్టమైన కూర. కొంచెం ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు కానీ ఎక్కువ ఉంటేనే ఇబ్బంది. లేకపోతే మన మొగోళ్ళు పోయి సంపాదిస్తే అన్ని ముళ్ళగట్టి పెట్టుకుంటుంది. లాస్ట్కి వస్తే మొత్తం దాచుకుంటుంది. తమ్ముళ్ళు వచ్చినాక ఏం తెచ్చినవురా, నువ్వేం పంపినవురా, అన్నీ అయిపోయినాయి ఇంటి ఖర్చులకే అంటది కావచ్చు. ఏమో నన్ను చూస్తే అదే రకంగా కనబడుతుంది. ఉన్నట్టు బ్యాంకులో ఎత్తాంది, మంచిగా కూడబెడుతుంది. ఉప్పుకైనా పప్పుకైనా పౌడర్కైనా పేరెన్లకైనా అన్నీ ఆమెనే అడుగుడైతుంది. ఏందక్క మనకి ఇది గతి? అయినా మన మొగలకు బుద్ధి లేదు. ఏమైనా పైసలు ఉంటే మనకు కొట్టాలి కానీ గాము పంపించుడు ఏంది పిచ్చోళ్ళు కాకుంటే. ఎప్పుడు చూసినా అక్క అక్క అనే జపం చేస్తారా వీళ్ళిద్దరు. తమ్ముళ్ళను అట్లా గ్రిప్లో పెట్టుకుంది మరి ఆమె. ఇక నువ్వు పిచ్చిదాని నేనున్నా. ఇంకా వాళ్ళు కాదక్క మనకు మొగుళ్ళు, ఈమెైతుంది మన ఇద్దరికి మొగుడు. లేకపోతే మనోళ్ళు ఆడికెళ్ళి పైసలు పంపిన కొద్దీ పైసలన్నీ ముళ్ళగడుతుంది. రేపు పొద్దుగాల తమ్ముళ్ళు వచ్చిన తర్వాత అన్ని ఇంట్లోకే ఓడ్చినాయిరా, నా దగ్గర ఏం లేవని చెప్తుంది చూడు. నాకు కూడా గట్టినే కనబడుతుంది ఈమె తారీఖు చూస్తే. వాళ్ళు బిత్తిరోళ్ళు ఏమైనా అక్క 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 అని జపం చేస్తారు, అన్ని పంపిస్తారు. వాళ్ళిద్దరు నీకు నాకు ఏనాడన్నా పంపించినారా పైసలు? ఏమైనా అక్క అనుకుంటా పంపిస్తారు. ఈమెనేమో ముళ్ళలు కడుతుంది. బ్యాంకులలో మొత్తం ఆమె పేరు మీదనే, ఒక్క పైసా కూడా నీ మొగన్ పేరు మీద, నా మొగన్ పేరు మీద, నీ పేరు మీద, నా పేరు మీద ఉన్నదా? మొత్తం ఆమెకేనా? వీళ్ళకి కూడా బుద్ధి లేదు కొంచెం కూడా. లగ్గాలు చేసుకుంటారు కానీ మరి పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి, రేపు పొద్దుగల పిల్లలు పుడితే ఎట్లా అనేది కొంచెం కూడా లేదు వీళ్ళకు. ఏమైనా అక్క అక్క అని అక్క కొంగు పట్టుకొని పైసలన్నీ ముట్ట చెప్పిర్రు చూడు. రేపు పొద్దుగాల వాళ్ళు వచ్చినాక ఏం లేవు తమ్ముడా నాకు అని అంటది. ఈమె ప్లాన్ ఏందో తెలుసానే, రేపు పొద్దుగాల పిల్లగాళ్ళు పుడితే అన్నదమ్ములు ఇద్దరు కలిసి నన్ను ఎల్లగొడతారు, ఇప్పుడే పైసలన్నీ ముళ్ళగట్టుకుంటా అని ముళ్ళగట్టుకుంటుంది. వాళ్ళను ఎడ్డోళ్ళని చేసి ఆడుకుంటాంది అక్క. మన మొగుళ్ళు వచ్చరికి దీన్ని ఎటిగేసాని ఇంతకెళ్ళి వెళ్ళగొట్టాలక్క. చూస్తే నల్లి లెక్క ఉంటుంది కానీ చిన్నాడిది కాదు, కొంపలను ఊడ్చుకోపోయే రకం. నా లగ్గమైనాక ఓ మూల కండుకొని తింటుంది అనుకుంటే ఇంట్లోనే గోలించుకుంటా మంచిగా రుచులు చేసుకుంటా తినుకుంటూ ఉంటుంది. షీ, అట్లా కాదే చెల్లే, నీ లగ్గం కాదే తల్లి. నేను నా లగ్గం అయినప్పుడే ఏ మూల కండుకొని తింటుందో అనుకున్నా. మీ లగ్గమేదా కోపిక పట్టిన, మీ లగ్గమై సంవత్సరమాయే, ఇప్పుడన్నా అండుకొని తింటదేమో అని చూస్తే ఇంకా అండుకొని తింటలేదు. ఇళ్ళనే మెదులుతుంది.
ఇక ఎట్లా పోతుంది అక్క, మంచిగా అన్నిటికీ అలవాటు అయింది. తమ్ముళ్ళు పైసలు పంపిస్తాళ్ళు, మంచిగా వండుకుంటాను తింటాను ఉంటుంది. బయటకు పోతే ఇంత మంచిగా ఉంటుంది వారు. దీన్ని ఇట్లా ఇడిచిపెట్టద్దు. ఈ కాళ్ళు దాకిచ్చుడు, ఈ చేయి దాకిచ్చుడు, ఈ చిన్న చిన్న ఎత్తే కుదిరేటట్టు లేదు. గట్టి ప్లానే వేయాలి. ఏం చేద్దామే? అదే ఆలోచించాలక్క. హలో. అక్క బాగున్నావానే? బాగున్నారా తమ్ముడు? బాగున్నారా మీరు? మేము బాగున్నాం. ఏమైందక్క మాట డల్గా వస్తుంది? ఏం లేదురా తమ్మి, మంచిగానే ఉన్నా. టైంకి తింటున్నావా? తింటున్నారా? మంచిగానే తింటున్నా. నీ ఆరోగ్యం మంచిగా ఉందా? మంచిగానే ఉందిరా తమ్మి, మీరు మంచిగా ఉన్నారా? మేము మంచిగా ఉన్నాం. కానీ నువ్వేందక్క ఈ నడుమ ఇంత చిన్నవై ఉంటున్నావు? ఏం లేదురా తమ్మి, మంచిగానే ఉన్నారా? నాకేమైందిరా? ఏళ్ళకు తింటున్నా, టైంకి టాబ్లెట్లు వేసుకుంటాను. మరదళ్ళు మంచిగుంటురా మీతోటి? మంచిగానే ఉంటారా తమ్మి? వాళ్ళు ఏమన్నా అంటే చెప్పురి. అయ్యో తమ్మి, వాళ్ళు నన్ను ఎందుకు అంటారా? నన్ను ఏమంటలేరా? కాళ్ళకి మట్టి అంట కూడా చూసుకుంటారు. ఏదో నా పిల్లం కొంచెం గయ్యాలే, దాని ఏమన్నా మాట అన్నా కూడా నువ్వు పట్టించుకోకు. ఏ తమ్మి, నన్ను ఎందుకు అంటారా? వాళ్ళు నన్ను ఏమంటలేరు, మంచిగా చూసుకుంటారా నన్ను? ఏమంటలేరా? మీరేం రంది పడకూడదు నా కోసం. ఏమో అక్క, మరి అందంతా నీ మీదనే. నువ్వేమో వాళ్ళు ఏమన్నా అంటే నువ్వు చిన్నపుచ్చుకుంటావు. వాళ్ళని ఒక్క మాట నువ్వు, వాళ్ళ గురించి మాకు తెలుసు, వాళ్ళు వేసుంటోళ్ళు. లేదురా తమ్మి, నా గురించి ఏం రద్దు పెట్టుకోకూరి. మంచిగానే చూసుకుంటున్నాం, మంచిగానే చూసుకుంటున్నా, మంచిగానే ఉన్నాం మేము. మీరే టైంకి తిని టైంకి నిద్ర పోండి. ఇక్కడ రద్దు పెట్టుకోకురా మీరు. మేము వచ్చే నెల వస్తాం అక్క. సరేరా, సంతోషం. మంచిగా ఉండవురా. సరే అక్క. మా వాళ్ళు ఏమైనా అన్నా కూడా ఒక మాట నాకు చెప్పు, అంతే. వాళ్ళ నోరు మూపిస్తా. ఏం లేదురా తమ్మి, వాళ్ళు ఎందుకంటారా? పాప నోట్లో నాలుకలేను, ఏమంటలేరా నన్ను? ఏ బాధ లేదు నాకు, మంచిగానే ఉన్నారా? నువ్వు మంచిగా టీవీ చూసుకుంటుండు, అంతేగాని ఊకే ఇంటి పని అనుకుంటా నువ్వు ఆరోగ్యం పాడు చేసుకోకు. మంచిగానే ఉన్నారు తమ్మి. సరే అక్క, ఉంటా. మంచి తమ్మి. ఇదేమన్నా కూరేనా? ఏమైందే? అలా ఉప్పు లేదు, కారం లేదు, దిక్కుమల్ల కూర. ఉడకబెట్టి తీసుకొచ్చినవా ఏంది? అదేంది సంధ్య, నేను తిని చూసిన మంచిగానే ఉన్నది కూర. అవో, నువ్వు తిన్నట్టే కనబడుతుంది. మేము తిన్నోళ్ళ మనుషులం కాదా? ఏమన్నా మాకు బీపీ షుగర్ ఉందనుకుంటున్నావా? నీ లేక రోగం దాని లేక కనబడుతున్నామా? నువ్వేమో గోలించుకొని మంచిగా మూలకు దాచిపెట్టుకొని రా. మాకేమో ఇట్లా ఉడకబెట్టిన కూరలు తెచ్చేయి. ఏమైనా 24 గంటలు వంట రూములే ఉంటావు. ఇదేనా వంట చేసే పద్ధతి? ఉప్పు కారం లేని తిండి పోయి పెడతావా మాకు? బీపీ నీకున్నది, మాకు కాదు. ఎట్లున్నా చూడు వీళ్ళ లెక్క తిండి. నీళ్లు కాదు, అది రోడ్డు మీద అడుక్కునే బుచ్చగాలు కూడా తినరు ఆ తిండి. అట్లున్నది ఆ తిండి. మంచిగానే వండిన సంధ్య, నేను మంచిగానే వండిన. అవు అవు, మస్తు కనబడుతుంది. భలే ఉన్నావు. అయినా నువ్వేమైనా కట్టం చేసి గిట్లా తీసుకొస్తానవా? మా మొగలు పంపించే సంపాదనే కదా మాకు అండి పెట్టేది. నీదేం పోతుందని? నువ్వేమో దగ్గర గోలించుకొని మంచిగా గంజుల కింద ఫ్రిడ్జ్లలో దాచిపెట్టుకొని మూల మూల లీక్కుంటా తిను. మాకేమో ఇలాంటి కూరలేమో దిక్కువలే పట్టుకొని వచ్చిపెట్టు. మా అవ్వగారి ఇంటికాడ ఎంతో మంచిగా సుఖపడ్డాం మేము. ఎంత ఆయమన్నా తిండి తిన్నాం. ఈ కొంపకి వచ్చినాక అన్ని సప్పటికూలు తినుడైతుంది. నువ్వు అట్లనే తలగబడ్డావు, నీ తమ్ముళ్ళు అట్లనే తలగబడ్డారు మా గండానికి. ఏదో సుఖపడతాం కదా అని పెళ్లి చేసుకుంటే అత్తకంటే ఎక్కువ పోరైతుంది నీతోటి. వాళ్ళు పైసలు పంపుతురు, ఏం చెప్తున్నావు? ఆ పైస అంతా ఏం చేస్తుంది? ఆ పప్పు డబ్బాలలోనో బియ్యం డబ్బాలలో అన్ని అలా లోపల దాచి పెట్టుకుంటాంది. అవి దాచుకుంటుంది, ఇట్లాంటి కూడు పెడుతుంది. ఆమెది ఏం పోతుంది? తమ్ముళ్ళు సంపాదించి ఇవ్వడానికి ఉన్నది, ఆమె కూడబెట్టడానికి ఉన్నది. ఇంకా పుష్కరం మనం ఏమైనా అన్నాం అనుకో, మన ఎదుగు పెద్ద ఇంత పెద్ద మొగోళ్ళు ఎక్కువ ఉరికత్తారు. ఆమె మాట బెల్లం, మనమేమో అల్లం.
ఆ ఈమెన్ కాదే అనుడు, మనం చేసుకున్న మన మొగోళ్ళనని ఈమెకి ఇసిపెట్టి పోయిరు చూడు. అది కాదే పూర్ణ, మీకోసమే ఇష్టమైన కూర వండిండే నేను. నా కోసం గోలించుకొని తింటున్నా అని మిమ్మల్ని కాదని. కొంచెం అంత ఉప్పు తక్కువైతే గంత రాదంతం చేయబడుతున్నా నన్ను. ఉప్పు తక్కువ అంటే వేసుకోమా ఈ కూరలో. మీ అవ్వగారింటి కాడ ఉప్పు తక్కువ అయితే తినవా వేసుకొని? ఏ ఊక మాట్లాడినావు గాని మళ్ళీ మావగారు ముచ్చడి ఇస్తాను. ఇట్లా నీళ్ళ కూర తినేటోళ్ళు కాదు మా వాళ్ళు. మా ఇంట్లో ముగ్గురే ఉన్నా వారానికి 2 కిలోల కూర తెచ్చుకొని మంచిగా ఉడికించుకొని దగ్గర అనుకునేటోళ్ళు. నీ లెక్క గిట్లా తింటారు అనుకుంటానవా? ఇంకా రీతి చూడని మా వాళ్ళ ముచ్చడి తీస్తానవా? మీకోసమే వండిండే నేను. నా కోసం నేను గోలించుకొని తినడానికి వండుకున్నది. తినుండ్రే, ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతుండ్రు? అవో గోలించుకొని తిన్నావో ఉడకబెట్టుకొని తిన్నావో కింద దాచి పెట్టుకొని తిన్నావో ఎవరికి తెలుస్తాంది? మాకైతే నీళ్ళ కూర తెచ్చి మా మొక్కన వారెత్తాను. నువ్వేమో సాటుకు మంచిగా గోలించుకొని తింటాను తొక్కోలే. నేను కావాలని చేసే పని అనేదేమన్నా? ఎవరికి తెలుసు కావాలని చెప్తానో మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళగొట్టడానికి చెప్తానో మంచి ఇదంతా దగ్గర పెట్టుకొని నువ్వే ఊరేగుదామని చెప్తానవో. కొంచెం అంత ఉప్పు వేసుకోవే, మంచిగానే ఉంటది. ఎందుకు ఇంత బయసు వేస్తారు నన్ను? ఎందుకు మేము తొందరగా రావాలని చూస్తాను ఏంది? అట్టు ఉప్పేసుకొని తినడానికి చూస్తాను అక్క. కాదే ఎన్నడన్నా మంచిగా తిన్నామా మనం? ఎప్పుడన్నా మన అవ్వగారింటికి పోతేనే కడుపు నిండా తినస్తున్నాం. ఈమె చేసే వంటలు గట్లున్నాయి. ఎప్పుడు చూసినా సగం కడుపుకే. ఆమెకు నచ్చిన కూరలే వండుకుంటదే. ఎన్నడన్నా మనకు నచ్చిన కూరలు వండుతుందా? ఇవాళ నచ్చిన కూరే వండిండే. ఎందుకు ఇంతగానం మాకు చేస్తున్నా? నచ్చిన కూర నాది. మరి నువ్వే తినిగా నచ్చిన కూర అయితే. తిన్నా, నేను తినే మీకు పెట్టినా. నేను తిన్నదే పెట్టినా మీకు. మంచిగా వండుకొని తిని ఏం ఎరగనట్టు మనకు నీళ్ళ కూర తెచ్చి పెట్టింది అక్క. ఆ వంట రూమ్ లకైతే రానియనే రానియదు. నాకు మా తమ్ముళ్ళు ఎంతనో మీరు కూడా అంతేనే. ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు నన్ను? మీకు ఇష్టమైందనే వండి పెట్టిన కదనే ఇంత కష్టపడి. తినుండ్రే, నన్ను బాధ పెట్టకుండ్రి. నా మనసంతా బాధ అవుతుంది మీరు ఇట్లా అంటుంటే. ఏమన్నా అంటే తమ్ముళ్ళకి చెప్తదేమో అని ఎక్కడ లేదు భయం మనం. నేను మా తమ్ముళ్ళకి ఎందుకు చెప్తానే మీ గురించి? ఇక తమ్ముళ్ళు ఉన్నారు. ఎప్పుడన్నా ఒకసారి ఫోన్ చేస్తే అక్క మంచిగా ఉన్నదా, అక్కకు బీపీ ఎట్లున్నది, అక్కకు షుగర్ ఎట్లున్నది, కాలు మంచిగా ఉన్నదా, చెయ్యి మంచిగా ఉన్నదా, ఈ దీర్ఘం తీయడానికే సరిపోతది. ఒక్కనాడన్నా పిల్లమా నువ్వు ఎట్లున్నావు, తిన్నవా, మంచిగా ఉన్నవా, పన్నవా అన్న ఆలోచన లేదు. ఏం మరుగు వందు పెట్టిందో ఏమో. తినబెడుతుంది గట్లాంటి ఆమెనే ఏమి. ఎందుకే గంత పెద్ద మాటలు అనబడుతున్నాయి నన్ను? చూసుకుంటా, ముఖం చూసుకుంటా ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి. ఓ నంగనాథ్ లెక్క బాగానే ఏడుతున్నావు తీ. మందికి చూస్తాను. ఇంకేమన్నా అంటే వడకట్టుకున్న మొత్తం తిరుక్కుంటూ వస్తుంది. ఏం చెప్తుందో ఏమో మన గురించి. ఏం తెలుసు? మనం వెనక పోయి చూసేస్తున్నామా? ఏం చెప్తది? మా మరదళ్ళు ఇట్సొంటోళ్ళు అసొంటోళ్ళు ఇట్లా అట్లా నేనే తోముతానా నేనే అండుతానా అని మనల్ని ప్రచారం చేయడానికి అందరు చెప్పుకుంటాను కదా. అది కాదే సంధ్య, నేను మిమ్మల్ని కాదని ఎటుపోతానే. పోతే రేషన్ బియ్యం కాడికి పోతున్నా, లేకపోతే ఇక కూరగాయలకు పోయేస్తా. మీ గురించి నేను వాడకట్టంత ఎందుకు చెప్తానే? నాకేం పని చెప్పు? మా తమ్ముడు నన్ను చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్ళు ఎంతనో మీరు కూడా అంతనైనా. నాకు ఎందుకు ఇంతగానమే నన్ను ఆడిపోసుకుండు? నేనేం పాపం చేసిండే మీకు? మీరు ఎంత ఇష్టమో తెలుసా అని నాకు. మీరు నా చెల్లెల లెక్క. మా చెప్పచ్చినవుతి. సాల్ ఇంకెందుకు ఏడుతున్నావు? పోయి వంట రూమ్ లోకి పోయి నీకు నచ్చినవి గోలించుకొని తినిపో. ఇంకా మనం వంట రూమ్ లోకి పంపించద్దు, ఎటు పంపించద్దు. మనం వండిందే ఇంత పెడితే తినాలి, లేకుంటే పక్కకు జరగాలి. సరేనా సంధ్య, అయింది ఏదో తినుండ్రి, ఇప్పుడైతే తిను. ఈమె ముఖం చూస్తే ఆ తిండి కూడా పోదు నోట్లకి. ఇంకా కూర్చొని ఉన్నది మంచిగా. పోయి ఆ వంట రూమ్ లో ఏమన్నా దాస్తున్నావేమో తినిపోయిగా. అక్క మస్తు ఆకలి అవుతుంది. ఇప్పుడు ఎట్లా? మా తమ్ముడిని జొమాటోలో ఆర్డర్ పెట్టమంటేనే ఆదన్న తింటాం. తింటావు? పైసలు ఎక్కడున్నాయి? వాళ్ళు పంపకపోతే నా తమ్ముడు కడతాడు. లేకపోతే ఈ తిండి తింటావా? తిను మరి. తిను. నాకెందుకు ఆ తిండి కానీ తమ్ముడు నన్ను అన్న పైసలు కొట్టుమాను. మరి ఏమన్నా ఆర్డర్ పెట్టుకొని తిందాం. పంపిస్తాడు, ఫోన్ చేస్తా. నాడు ఇంకా ఇక్కడ కూర్చుండదు, తింటదట. తిన్నావానే? నేను ఇప్పుడే తిన్నానే. ఉంది కదా మా ఆడబిడ్డ. ఇది ఎటువైంది? కనబడతలేదు ఇంట్లో. ఇంకెటు పోతుంది? ఆ వంట రూమ్లోనే చత్తది. పోయి చూడిపో. ఓ పిసిదానా, ఇంట్లో లేదు. ఇల్లంతా ఎంకులాడత్తన్నా. ఇంట్లో లేకపోతే అమ్మో మన బట్టలు బంగారం తీసుకొనేటన్నా దెంకపోయిందా ఏంది? పోయి చూడిపో. ఒక్క నిమిషం చూసేస్తా. అమ్మో చెప్పక చెయ్యక అన్ని పట్టుకొని పీకింది కావచ్చు. అక్క ఉన్నాయి, వేసిన తాళం వేసినట్టే ఉంది బీరువాకి. అమ్మయ్యా
పీకితే వీకని భయమైందే నాకు. ఎందుకు భయపడతాను? అది పోయిందని సంతోషపడాలి. పీకితే వీకని దరిద్రం పోయింది అనుకుందాం. ఇది మాత్రం నిజమేనే, పీడ విరగడైంది మనకు. అమ్మ ఇప్పుడు మంచిగా వంట రూమ్లోకి పోయి దగ్గర ఏదైనా కూర గోలించుకొని కడుపు నిందా తిందాం పక్క. ఎన్ని రోజులు అవుతుంది ఇద్దరం తినక. ఆ వంట రూమ్ లో కూడా ఏం ఉంచిందో ఏం ఉంచలేదో. అది ఏం ఉంచకుండా మంచిదే, ఉన్నే వండుకొని తిందాం పా. పా. ఒక్క నిమిషం అన్నా సంతోషపడలే, అప్పుడే గబ్బులేం లెక్క ఉరికొస్తుంది. ఏమి దీని దొంగలు తిన. అవునేమే, ఇట్లా పోయి ఏమన్నా వండుకుందాము అనుకునే వరకు రానే వచ్చింది. పీకింది అనుకున్నాం కానీ మనకు కడుపు నిండా తినే ప్రాప్తం లేనట్టుంది అక్క. అయినా అది ఎక్కడికి పోతుందే, ఇల్లు పెట్టి ఇంట్లో అన్ని దొరుకుతున్నాయి దానికి, ఇంకా ఇడికి వెళ్ళిపోతుందా? పోతే నువ్వు నేను పోతాం. ఇదైతే నిజం చెప్పినాం అక్క. అది బతుకున్న రోజులైతే అది ఇంట్లోకి వెళ్ళైతే పోదు, ఇక మనమే పోతే పోవాలి. మన గండాన దాపరమైంది. అయిందా తిరుగుడు? ఇంకేమన్నా ఉన్నదా ఊరి మీద వాడు తిరిగేది? నేనేడి వేయింది, రేషన్ షాప్లో బియ్యం ఇస్తాండ్రు, పోయి లైన్లో నిలబడ్డా. రేషన్ షాప్ లో బియ్యం ఇస్తే రేషన్ ఏది మరి? పిసగాని నువ్వు రేషన్ షాపుకు పోతే కదా బియ్యం పట్టుకొచ్చేది. ఎక్కడికి పోయిందో ఏమో, గంత కొత్త చీర కట్టుకొని రేషన్ షాప్లోకి పోతుందా? నువ్వు భలే ఉన్నావు. అయినా నీకున్నదా అనే గంత మంచి చీర? నాకున్నదా గంత మంచి చీర? నీ మొగడు నా మొగడు సెల్లులలో పెట్టిన పైసలు మంచిగా ఆమె చీరలకు ఆమె జాకెట్లకే అవుతున్నాయి. ఇగో సంధ్య, పడుతున్నానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, నోరుకి ఎంత వస్తే అంత. నేను అనాలనుకుంటే మస్తుగా ఉన్నాయే, ఎందుకులే చిన్నపిల్లలు వాళ్ళకేం తెలియదు అని చెప్పి మాట అంటలేను నేను. అదే అలసిగా తీసుకొని నన్ను సూటిపోటి మాటలని బాధ పెడుతున్నారే. మీకేం అర్థమవుతుంది నేను ఎంత బాధపడుతున్నాను నా మనసులో? తమ్ముళ్ళు లేరు, దూరం ఉన్నారు, చెల్లెళ్ళ లెక్క చూసుకోవాలని చెప్పేసి నేను మా మరదళ్ళైనా చెల్లెళ్ళ లెక్క చూసుకుంటున్నాను మిమ్మల్ని. మీకేమన్నా న్యాయం చేస్తున్నాను? నన్ను ఇంత రాదంతం చేసి మాట్లాడుతుండు. సాల్తీ మాట్లాడిన కాడికి ఓ బాగానే మాట్లాడతావు. కాదు, నీ కోపమత్త ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పరాదు? నేను ఏమంటానని అంతగానం చించుకుంటాను ఇద్దరికిద్దరు. చించుకుంటానమాట మాట్లాడుతుంది అంటే మేమిద్దరే చించుకున్నట్టు లెక్క కనబడతానవా? కాదు, నేను వాళ్ళింటికి వీళ్ళింటికి ఎందుకు తిరగబోతానే? నేను మీ గురించి ఎందుకు చెప్తాను? నేను రేషన్ బియ్యంకు పోయిన దానివి, రేషన్ ఎక్కడ? నువ్వు ఊరంతా తిరిగి మా గురించి ప్రచారం చేస్తానికే పోయినావు నువ్వు. నేను ప్రచారం చేస్తా అని మీ గురించి అసలు ఏం మాట్లాడుతుండ్రే మీరు? నేను రేషన్ షాప్లో పోయి లైన్లో నిలబడ్డానే, మత్తు మంది ఉన్నారు, మళ్ళీ పోదామని వచ్చిన. ఈమె మాట అస్సలకే నమ్మకే నువ్వు. నేను ఎందుకు నమ్ముతా? ఆ కల్లిబొల్లి మాటలు నమ్మే నీ మొగడు ఆడబన్నాడు, నా మొగడు ఈడబన్నాడు, ఇంకా మనం కూడా నమ్మి ఊరేగుదామా? భలే ఉన్నావు తీ నువ్వు. ఇక వద్దే, ఇక మీ దండం పెడతా. నన్ను బాధ పెట్టకుండ్రి, నన్ను ఇబ్బంది పెట్టకుండ్రి, నా మానాన్న నన్ను బతకనియ్యండి. అంటే ఇప్పుడు నిన్ను ఏమైనా రాసి సంపన పెడతానమా, కొడతానమా, తిడతానమా, ఇంకేమన్నా అంటానమా? నువ్వే ఇంత అండి పెడితే మేమే అడక తినటోళ్ళ లెక్క బుచ్చపోల లెక్క ఇంత తింటాన్నాం. అబ్బో ఎవరైనా నలుగురు చూసిల్లనుకో మనం ఎంత రాసి రంపాన పెడతానమో, ఎంత కొడతానమో, ఎంత తిడతానమో అనేటట్టు ఎత్తుంది. ఇక అలా తమ్ముడు చూస్తేనైతే మనల్ని ఒక్క క్షణం కూడా ఉంచేటట్లేరు. నీకు తెలియదే అక్క, ఊరోళ్ళందరూ చూసి అగ చూడు పాపం మరదలు ఎంత టార్చర్ పెడతాలో, పాపం ఎట్లున్నది చూడని అనుకోవాలని ఇదంతా యాక్టింగ్. నీ మొగడు వచ్చినాక నా మొగడు వచ్చినాక అరే మరదలు ఇట్లా వేసిల్రా అట్లా వేసిల్రా అని ఉన్నే లేని అని నూరి పోసి నీ మొగనికి నిన్ను, నా మొగనికి నన్ను విడవాపి ఇంకెవరన్నా కొత్త వాళ్ళని చేసుకోవాలన్న ప్రయత్నం. అగ చూడు వగలేడుపు ఎట్లెడుతుందో. ఇట్లాంటి కథలు నేను ఎక్కడా చూడలేదమ్మా. అవునే పూర్ణ, మొదటికెళ్ళి నన్ను చూస్తలేవా? నువ్వు ఎందుకే నన్ను ఇంత బాధ పెడుతున్నావు? అది రాకముందుకు మంచిగానే ఉంటుంది కదనే, అది వచ్చినాకనే గిట్లా తయారైనవేంది నువ్వు కూడా? అని కూడా మాట నన్ను అంటున్నావు. నన్ను ఎందుకే దాన్ని చూసుకొని ఎందుకే నన్ను బాధ పెడుతున్నావు? నాసుంటాక వెళ్ళలే రాని నీకు, ఎందుకే నా మీద ఇంత ఆడిపోసుకుంటాను? అయిన దానికి కాని దానికి ఇంత బాధ పెడుతున్నావు ఎందుకే నన్ను? ఉండమంటారా పొమ్మంటారే ఇట్లకి వెళ్ళి? అప్పుడే మా తల్లిదండ్రులు చనిపోతే పిల్లల్ని ఇద్దరిని తమ్ముళ్ళ లెక్క చూడలేదే, కొడుకు లెక్క చూసి పెంచుకున్నా. నేను దుబాయ్ పంపించిన, ప్రయోజనం చేసిన, పెళ్ళిళ్ళు చేసిన, మిమ్మల్ని ఇచ్చి కట్టబెట్టిన.
నేనేం పాపం చేసింది మీకు? నా జీవితం అంతా మా తమ్ముళ్ళకి అర్పించిన. వాడకట్టోళ్ళంతా నువ్వు పెళ్లి చేసుకోవా అని అంటే నా తమ్ముళ్ళు ఉన్నారు, నా మరదళ్ళు ఉన్నారు, నాకెందుకు పెళ్ళి, నాకు ఏమొద్దు, మా తమ్ముళ్ళే నా సర్వస్వం అనుకొని నేను నమ్ముకొని ఉండని. మీకోసమే నేను బతికేది. ఎందుకే నన్ను ఇంతగానో రాసి రంపాన పెడతాను మీరు? నేను ఇంత ఉండు ఇష్టం లేకపోతే పోతానే నన్ను. ఎందుకు నన్ను ఇంత గోస పెడతాను, ఇంత బాధ పెడతాను? ఆ పని ఇంట్లోకి వెళ్ళినాం అనుకో మాకు సగం దరిద్రం పోతుంది. ఏంది నేను చేయబట్టి ఈమె మారిందా? ఏ అక్క నీకు ఎప్పుడైనా ఏమైనా చెప్పినా? ఆయన కొట్టు తిట్టు అని ఏమైనా నూరు పోసిందా? అప్పుడే పెళ్లి చేసుకొని ఉంటివి. ఎవరొద్దన్నారు? ఎవరైనా వద్దన్నారా? ఏం భూములు సంపాదించినావు, ఏం జాగాలు సంపాదించినావు? నేను ఇంట్లో మాట బయట వేయకుండా బతికింది. నేను ఇంతవరకు ఒక్క మాట అనిపించుకోలే. నేను వాడకట్లా మీరే ఇంట్లో నోరు బయట వేసుకొని నన్ను బాధ పెడుతుండ్రు. అయిన దానికి కాని దానికి రాసి రంపాన పెడతాండ్రు మీరు. నేనేం పాపం చేసిండే మీకు? అట్లనా? మేమేం ఇంట్లో నోరు బయట వేసినాం? ఏ లొల్లికి పోయినాం, ఏ చదవడానికి పోయినాం, ఏ నలుగుట్లో మాట్లాడినాం? ఇప్పుడే బదనం చేస్తున్నావు కదా మమ్మల్ని, ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి లొల్లి పెడుతుండ్రని. ఇంకేం కావాలి? బాగా మాటలు నేర్చింది, లంగ మాటలు, దొంగ మాటలు. నేను వచ్చిన సందే నీ మరదలు మారింది, నేను వచ్చిన సందే నీ ఇల్లు బజార్లో పడింది, నేను వచ్చిన సందే నీ ఇజ్జత్ మానం పోయిందా ఏంది? భలే మాట్లాడుతున్నావు. అవు అక్క, నేను ఎప్పుడైనా నీ ఆడబిడ్డ మీద సాడుపోటు మాటలు చెప్పినా? నీ ఆడబిడ్డని ఇట్లాను అట్లానేమన్నా నీకు కుచ్చుకుచ్చేమని నేర్పిన్నా? ఎట్లా మాట్లాడతాను చూడు. లెక్కలు చూసే కదా నువ్వు ఇట్లా తయారైంది, నేను ఇట్లా తయారైంది. దొంగ దొంగ ఇవ్వాలంటే భుజాలు తడుముకున్నట్టున్నది వ్యవహారం. భలే మాటలు నేర్చింది. నువ్వు ఉండరాదే, ఆమె మాటలు పట్టించుకోకు. నిన్ను నన్ను ఇడగొట్టేందుకు ఇవన్నీ మాట్లాడుతుంది. నేనంటే పట్టించుకో, గామంటే ఎందుకు పట్టించుకుంటున్నావు నువ్వు? అరే కాదక్క, చూసినావు ఎంత పెద్ద మాట అంటాందో? నేను చేయబట్టే నువ్వు మారినవాట. పోనన్న పోతలేదేమో ఇంట్లోకి వెళ్ళి, ఇంకా ఈయన నిలబడ్డది. ఛీ, పూర్ణ ఏ చాలే, మీ మాటలు చాలు, మీ మంచితనం చాలు, మీ మర్యాద చాలు. ఇక నేను పోతానే, నేను నా మానలో నేను పోతా. ఇంతకాలం ఎందుకున్నా తెలుసా? నేను మా తమ్ముళ్ళకు ఎంత బాధ వచ్చినా ఉంటా అని మాట ఇచ్చిన. వాళ్ళ మీద ఉన్న ప్రేమతోనే నేను ఇల్లుని పట్టుకొని ఉండనే. ఇక చాలు, నన్ను చేసిన కాదంతా చాలు, నన్ను పెట్టిన బాధ చాలు. మీకు దండమే. కట్టుబట్టలతో వెళ్ళిపోతున్నా. మీ కన్ను చల్లబడితే వెళ్ళిపోతున్నా. పో పోయినాక మేము అప్పుడు చల్లగా ఉంటాం. గాని పోయేది ఎవరినా పోతాన్నా అని చెప్తుంది అక్క. మళ్ళా మూల తిరుగుతోటే ఇటు రయ్యి ఉరకత్తది. పోతుందా అట ఇట పోతుంది. పోతుందా మళ్ళీ చూద్దాం. పోతే పోని పీక్ తత్తరానికి అవే బోల్ బొచ్చలు దోముకుంటుంటది. ఏమే అసలు మీరు మనసులా రాక్షసులా? బుద్ధుందానే? తల్లి లాంటి కానీ ఎల్లగొడుతున్నావు ఇంటకెళ్ళి. మా తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతే అన్నీ తానే మమ్మల్ని పెంచింది. తన సుఖం చూసుకోకుండా, పెళ్లి చేసుకోకుండా మమ్మల్ని తన పిల్లల లెక్క పెంచింది. వాళ్ళు చనిపోయినప్పుడు అప్పైందే. మమ్మల్ని పెంచి పెద్ద చేసి దేశాలకు పంపించి రూపాయి కూడా పెట్టుకొని అప్పులంతా తెరిచిన తర్వాతనే మీతో పెళ్లి చేసిందే. మీరు ఇంత కఠినంగా ఉన్నారని కూడా ఎప్పుడు ఫోన్లో చెప్పలేదు. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మీరు మంచిగా చూసుకున్నారని, మీరు మంచోళ్ళు అని చెప్పింది. కన్న తల్లి లాంటి మా అక్కను ఇంత రాసి రంపాన పెడతారా? తను ఈ ఇంట్లో చాలా సంతోషంగా ఉంటుంది అనుకున్నాను, కానీ మీ వల్ల బాధపడుతుందని ఇవ్వాల తెలిసింది. అసలు మీరు మనసులా పశువులా? ఎప్పుడైనా మీతోటి ఇంటి పని చేపించిందా? కంటికి రెప్ప లెక్క చూసుకున్నది. ఇంత సుఖంగా తిన్నావానే మీ ఇంట్లో? 1/2 కిలో చికెన్ తెచ్చి 10 మందికి పెట్టిండే మీ నాన్న. పెళ్లి ఏ రకంగా చేసిండే? రూపాయి కట్టం ఇవ్వకుండా పిల్లనిచ్చి పెళ్లి చేసిండే. అది మా అక్క మంచితనమే. ఇట్లాంటి దాన్న నేను పెళ్లి చేసుకున్నది, ఇట్లాంటి దాన్న నేను ఇంట్లోకి తీసుకొచ్చుకున్నది. మీరు మనుషులేనాయే? సరే ఆడాళ్ళా మీరు? తల్లి లాంటి దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత లేదు మీకు? ఈ ఇంట్లో ఉండే అర్హత వీళ్ళకి లేదు. ఇప్పుడే పంపిద్దాం. పటు పంపించాయి. అదే తమ్ముడు, వద్దురా వద్దురా వద్దురా. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీ పిల్లలను ఒక్క మాట అనద్దురా.
వాళ్ళు చిన్నోళ్ళు తెలిసి తెలియక ఒక మాట అన్నారు. పోనీరా అందరం కలిసి ఇంట్లోనే ఉందాము. వాళ్ళు చిన్నపిల్లల అక్క, వాళ్ళు చిన్నపిల్లలక్కనే మాట్లాడుతురా, వాళ్ళు చిన్నపిల్లలక్కడ ప్రవర్తిస్తురా? పని చేతగాని వాళ్ళు. వాళ్ళంటే చిన్నోళ్ళు తెలిసి తెలియక ఒక మాట అన్నారు. మీరు కూడా అట్లనే నారా? పోనీరా తమ్ముడు, అలాగేం తెలియదురా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. మా అక్క గొప్పతనం. మిమ్మల్ని ఇన్ని మాటలన్నా కూడా తను ఓర్చుకున్నది. మమ్మల్ని క్షమించు వదిన, ఇంకోసారి మేము ఇట్లాంటి తప్పు చేయము. అవును వదినే, ఇన్ని రోజులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిన, అన్ని మాటలు అన్నాం. పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని క్షమించండి వదిన. ఇప్పటి నుంచి అందరం కలిసిమెలిసి ఉందాం.